ఆషాఢమాసం ప్రారంభమైంది. భాగ్యనగరంలో ఇక బోనాల జాతరే. తొలి ఘట్టంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇందుకోసం గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల ఆటపాటలు, మహిళల బోనాల హడావిడితో గోల్కొండ పరిసరాల్లో సందడి వాతావరణం ఉండబోతోంది. ఆషాఢమాసం రాగానే హైదరాబాద్ నగరం భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి ప్రత్యేక ఆచారాలు, ఆనవాయితీలతో బోనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏడాదికి ఒకసారి మాత్రమే గోల్కొండ కోటపైకి అనంతచారి ఇంటి నుండి జగదాంబిక, సాయిబాబాచారి ఇంటి నుండి మహంకాళి అమ్మవారి విగ్రహాలు ఊరేగింపుగా పోతురాజుల కోలాటాలతో, ప్రత్యేక కళాకారుల విన్యాసాలతో, డప్పు వాయిద్యాలతో కోటపైకి వస్తాయి. మహంకాళి అమ్మవారికి బంగారు బోనం, చీరతో అలంకరించనున్నారు. మొదటి బోనం 26 కులాల తరపున పటేల్ వంశస్థులు నజరు బోనం సమర్పిస్తూ ఉంటారు. లంగర్ హౌస్ వద్ద అమ్మవారికి కళ్ళు సాకలు, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో ఘటాలు, తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ జగదాంబ బోనాలు మొట్టమొదటి బోనము జగదాంబ అమ్మవారు మరి మహంకాళి అమ్మవారికి స్టార్ట్ అయినాకనే జంట నగరాల్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తులు మా తాతల నుంచి భవానీ, బాగయ్య, బ్రహ్మయ్య, ఈరమ్మచారి, తర్వాత సాయిబాబాచారి ఆధ్వర్యంలో ఆ అమ్మవారి ఉత్సవమూర్తులతో పాటు బంగారీ బోనము, అలాగే రిసాల బజార్ నుంచి ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బంగారీ చీర, బంగారీ కవచం చేపించడం జరిగింది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారికి పుస్తెల తాడు, అలాగే కాసుల పేరు చేపించడం జరిగింది. మా పెద్దమ్మ లక్ష్మి అని పెద్దమ్మ ఉన్నది, ఆమె కూడా నల్ల పూసలారు కూడా అమ్మవారికి చేపించడం. ఎందుకంటే జగదంబ అమ్మవారు ఇలా నిండుకు కనిపిస్తున్నారో, ఆ కాసుల పేరు, నల్ల పూసలారు, పుస్తెల తాడు ఇట్లా నిండుకు కనిపిస్తున్నారు. సో మహంకాళి అమ్మవారు కూడా నిండుకు కనిపించాలనేసి మా కుటుంబ సభ్యులు ఆలోచించుకొని మేము అన్ని ఒక్కొక్క ఐటమ్ ఎవ్రీ ఇయర్ చేపించడం జరిగింది. తరతరాల నుంచి అమ్మవారి దగ్గర సేవకులుగా అమ్మవారికి రథపీఠ అనేది తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి ఘనంగా బోనాలు అనేది జరుగుతున్నాయి కాబట్టి అందులో ముఖ్య పాత్రగా ఆ అమ్మవారి సేవకులుగా మేము ఇక్కడ తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నాము. మా పాత్ర ఈ ఒక అమ్మవారిని కింది నుంచి పైకి అమ్మవారికి తీసుకొచ్చే ఒక ముఖ్య పాత్ర మాది. ఆ రోజు మనకి నజర్ బోనము మరియు అమ్మవారు ఏకతాటిగా మనకు చౌరస్తా దగ్గర ఏకమైన తర్వాత ఘనంగా అమ్మవారికి పైకి తీసుకురావడం జరుగుతుంది. 300 మెట్లను అమ్మవారికి ఎక్కి అమ్మవారికి తీసుకొచ్చిన తర్వాత యథావిధిగా అమ్మవారికి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. గోల్కొండ కోటలో మొదటి బోనాల సందర్భంగా వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, వాష్రూమ్స్, బారికేడ్ల ఏర్పాటు హెల్త్, పోలీసు శాఖ, జిహెచ్ఎంసీ, సీ అండ్ వాటర్ బోర్డు శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గోల్కొండ అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వాళ్ళు సమర్పించిన తర్వాత రథం స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి చోటా బజార్లో ఐడల్స్ విగ్రహాలు అమ్మవారివి, జగదాంబ అమ్మవారు, మహంకాళి అమ్మవారి విగ్రహాలు అక్కడ ప్రొసెషన్లో యాడ్ అయితే అక్కడ కూడా ఒక 1 అవర్ వరకు అక్కడ కార్యక్రమాలు, పూజలు, ఇక్కడున్న సాంప్రదాయకు అనుగుణంగా పూజలు అవి జరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గోల్కొండ ఎంట్రన్స్లో మళ్ళీ సర్కార్ తొలి నజర్ బోనం అనేది కూడా అక్కడ ప్రొసెషన్ యాడ్ అవుతుంది. ఇవి 3 కలిపి కొండపైకి రావడానికి 6 to 7 మధ్యలో కొండపైకి వస్తాయండి. మధ్యాహ్నం మనకు 12 o'clockకి ప్రొసెషన్ స్టార్ట్ అయితే 6 to 7 వరకు ప్రొసెషన్ కంటిన్యూగా సాగుతూ ఉంటుంది. గోల్కొండ కోటలో బోనాల సందడితో ఉదయం నుంచే భక్తుల కోలాహలం ఉంటుంది. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఒడిబియ్యం, బోనాలు, నైవేద్యం సమర్పణ ఉంటాయి. దాదాపు నెల రోజుల పాటు ప్రతి గురువారం, ఆదివారంతో పాటు మంగళవారం కూడా అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ లంగరోజు చౌరస్తా నుంచి తొట్టెలో ఊరేగింపు, రథం ఊరేగింపు ఉంటుంది. తర్వాత చోటా బజార్ నుంచి ఉత్సవ విగ్రహాలు, అక్కడ నుంచి ఆ ఊరేగింపుకి ఇక్కడ ఇవి జాయిన్ అవుతాయి. తర్వాత ఇక్కడ బంజారా దర్వాజా నుంచి నజర్ బోనం ఉంటుంది. అమ్మవారికి తొలి బోనం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రొసెషన్. ఈ 2 ప్రొసెషన్స్లో ఇక్కడ గోల్కొండ మెయిన్ గేట్ దగ్గర అక్కడ కలిసేస్తే ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ చేరుకొని అమ్మవారికి తొలి బోనం, తర్వాత ఒడిబియ్యం, ఇక్కడ నైవేద్యం ఇంకా అన్నీ ఎక్కడం జరుగుతుంది. గోల్కొండలో ప్రారంభమై రానున్న వారాల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంతో పాటు నగరంలోని పలు మహంకాళి దేవాలయాల్లో వైభవంగా కొనసాగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.